ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్ కొనసాగింది. తాజాగా వార్లోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ట్యాపింగ్ దోషులను కాపాడుతోంది మీరేనంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఈ కేసు ఎంక్వైరీ అయితే కొనసాగింది. ఇప్పుడు తాజాగా ఇది రాజకీయంగా కూడా చాలా యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఉన్న వ్యక్తులందరికీ కూడా బెయిల్ కూడా లభించింది. ముఖ్యంగా ఇటు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరికీ కూడా బెయిల్ లభించింది. కానీ దీంట్లో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు కావచ్చు, శ్రావణ్ రావు కావచ్చు ఇంకా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి విచారణ జరగలేదు. వాళ్ళు ఇంకా ఇండియాకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసు మాత్రం రాజకీయ ప్రకంపనలకు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోని సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు యుఎస్లో ఉన్న నేపథ్యంలోని ముఖ్యంగా ఇది దేశంలోని ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి పలుకుబడి ఉపయోగించి వీళ్ళని ఇండియాకి రప్పిస్తే వాళ్ళ వాంగ్మూలం తీసుకొని ఇటు బీఆర్ఎస్లో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే ఇటు బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా దీనికి కౌంటర్ ఇస్తూ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు కూడా సిబిఐకి ఎందుకు అప్పగించలేదంటూ కూడా వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో హయాంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయ్యే లోపు ఇటు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు ఏదైతే ఇండియాను విడిచి వెళ్ళిపోవడానికి కాంగ్రెస్ నాయకులే కారణం అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఘాటుగానే వ్యాఖ్యానిస్తారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ కాకుండా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వెసెస్గా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగింది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా దీంట్లోకి ఎంట్రీ ఇచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ అగ్రనాయకులతో పాటు ఇటు కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు చాలా ముఖ్యమైన వ్యక్తులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు ఇంకా యుఎస్లోనే ఉన్నారు. వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు కూడా ఇటు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి ఇప్పటికే ఇంటర్పోల్ను కూడా ఆశ్రయించారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇటు రాజకీయ ప్రకంపనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే ఫోన్ ట్యాపింగ్ మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రావణ్ రావులు, ప్రభాకర్ రావు వాంగ్మూలం చాలా కీలకమైన వాంగ్మూలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులు వీళ్ళందరూ కూడా ఇచ్చిన వాంగ్మూలంలోని బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు ఉన్నాయంటూ కూడా ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. వాళ్ళు మాత్రం ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ కూడా బీజేపీ సూటుగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలోని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే దేశంలోని ముఖ్యంగా ఈ బీజేపీ రాష్ట్రం బీజేపీకి సంబంధించి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వీళ్ళిద్దరిని రప్పించేందుకు బీజేపీ సహకరిస్తే కనుక వాళ్ళిద్దరిని ఇండియాకి రప్పించి వాళ్ళ వాంగ్మూలం తీసుకొని బీఆర్ఎస్లో ఉన్న అగ్రనేతలకు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బెయిల్ కూడా లభించింది. కానీ ఈ కేసు మాత్రం ఇంకా ఒక కొలిక్కి కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటు ఎస్ఐబికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారించారు. వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ప్రధానంగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు వాంగ్మూలంలో కూడా బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు కూడా బయటకు వచ్చినాయంటూ కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే కనుక ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు వాంగ్మూలం కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రభాకర్ రావుకు మాత్రం ఏదైతే యుఎస్లోని గ్రీన్ కార్డు కూడా సంపాదించుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే ట్రంప్ సర్కార్ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పుడు ఏదైతే ట్రంప్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారో. ముఖ్యంగా ఏదైతే వలసదారులతో పాటు నేరస్తులను కూడా ఆయా దేశాలకు అప్పగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇండియాకి వచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పోలీసులు కూడా తమదైన శైలిలో కూడా ఇప్పటికే వాళ్ళని ఇండియాకి రప్పించేందుకు కూడా పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు ఇంటర్పోల్ను ఆశ్రయించారు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు, పాస్పోర్ట్లు సీజ్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో తిరిగినా ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందుతుంది. వీళ్ళిద్దరిని అరెస్టులు కూడా చేస్తారు. ఇప్పటికే యుఎస్లోని ఏదైతే శ్రవణ్ రావు ఉన్న అడ్రస్ను కూడా ఇప్పటికే పోలీసులు కూడా కనుక్కున్నారు. కాకపోతే ఇటు ఇండియాకి యుఎస్కి ఉన్న సంబంధాల నేపథ్యంలోని వాళ్ళుగా లేదంటే ఇటు ఇంటర్పోల్ ద్వారా కానీ వాళ్ళు తీసుకురావాలి కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కనుక ఇండియాకు వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక మలుపు తిరిగే అవకాశం అవుతుంది. అలాగే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఒక క్లోజింగ్ టైం కూడా అయ్యే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు చందు.